టీఎస్ఎన్ ప్రేక్షకులకు నమస్తే. రాజధాని అమరావతికి 15,000 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తున్న కేంద్రానికి లేఖ. నవంబర్ 15 నాటికి ప్రక్రియ పూర్తికి వెంటనే అడ్వాన్స్గా సిఆర్డీఏకి 3,550 కోట్లు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఇక పరుగులు పెట్టింది. ప్రపంచ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున రుణాలు సమకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలికి రాబోతుంది. రాజధాని 15,000 కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్రానికి ఇటీవల లేఖ అందించింది. ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్రానికి ఇటీవల లేఖ రాసింది. సమయప్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తం 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సిఆర్డీఏ అందున్న రాజధాని మౌలిక వస్తువులు అభివృద్ధి, భూసేకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలకు కేటాయించిన లేఅవుట్లు, అభివృద్ధి పరిపాలన, నగరంలో శాసనసభ, హైకోర్టు సచివాలయం విభాగాల్లో కార్యక్రమం, భవనాలు, టవర్లు నిర్మాణం వంటి పనులు 49,000 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది. 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళిక సిద్ధమవుతుంది. అడ్వాన్స్గా 3,550 ప్రపంచ బ్యాంకు ఏడీఏ రుణం మంజూరు సంప్రదింపులు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ బృందం 3-4 దఫాలు రాజధానిలో పర్యటించింది. కేంద్రానికి ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంక్, సిఆర్డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరుగుతుంది. నవంబర్ 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తయితే 15,000 కోట్లు మంజూరైనట్టే. వెంటనే మొత్తం 25% అంటే 3,750 కోట్లు అడ్వాన్స్ తీసుకొచ్చగా నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని సిఆర్డీఏ భావిస్తుంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ రుణ సంస్థలకు ఒక ప్రాజెక్టు ఇంత వేగంగా రుణం మంజూరు చేయడంతో రికార్డు. ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలకు నిర్దిష్ట ప్రాజెక్టు రుణాలు ఇస్తాయి. ఆ ప్రాజెక్టు వల్ల పర్యావరణం, సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? నిర్వాసితుల సహాయ పునర్వాస ప్యాకేజ్ అసంతృప్తికరంగా ఉంది వంటి ఎలాంటి ప్రభావం పడుతుంది? నిర్వహణకు సహాయ పునర్వాస ప్యాకేజ్ అసంతృప్తిగా ఉంది వంటి అంశాలను కూలంకషంగా అధ్యయనం చేశాకే రుణం ఇస్తాయి. సంప్రదింపులకే ఏడాది సమయం పడుతుంది. అలాంటిది రాజధాని అమరావతికి రుణం మంజూరు ప్రక్రియను ఆగస్టు 20న ప్రారంభించి నవంబర్ నాటికి కొలికి తెస్తుంది. 3 నెలల్లో అవసరమైన ప్రక్రియ పూర్తి చేసేందుకు రుణం మంజూరు చేయడంతో విశేషాలు. 2019కి ముందు రాజధాని నిర్మాణానికి 3,550 కోట్లు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చి అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసింది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధాని రుణం అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా ప్రపంచ బ్యాంక్ చెప్పడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 19% కేంద్రంకే భరించే కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వాములు అధికారంలో ఉండడంతో రాజధాని గ్రహించి విడింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే 15,000 కోట్లు రుణం అందిస్తామని తాజా బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అక్కడ నుంచి రుణం మంజూరు అవసరమైన ప్రమాణాలు శరవేగంగా జరిగాయి. రాజధాని ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ఇస్తుంది. పరుకు రుణమే అయినా అది రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాబోదు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు ఇస్తుంది. ఈ రుణం 15 ఏళ్ల పాటు మొరటోరియం ఉంటుంది. చెల్లించాల్సిన వడ్డీ కూడా 4% లోపే. పైగా ఆ రుణం కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% చొప్పున భరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 10% నిధులు కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.